ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తనకు దక్కే తొలి రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వబోతుంది. ఇతర పార్టీల తరహాలోనే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కార్పొరేట్ రాజకీయాలు చేస్తారా, లేక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే రాజ్యసభ సీటు ఇస్తారా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. జనసేన పార్టీలో కూడా ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ కూడా గతంలో బడబడ కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సీట్లు ఇచ్చాయి. మొన్న టర్మ్లో అయితే వైసీపీ ఏకంగా రాష్ట్రీయతుడైన రిలయన్స్ సంస్థలో ఒక డైరెక్టర్గా ఉన్న పరిమళ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చి సొంత పార్టీ నాయకులను కూడా ఒకంత షాకు గురి చేసిందనే చెప్పాలి. ప్రాంతీయ పార్టీల్లో రాజ్యసభ సీటు కేటాయింపు అనేది పూర్తిగా ఆయా పార్టీల అధినేతల ఇష్ట ప్రకారమే జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. జనసేనకు వచ్చే ఒక్క సీటు వివాదాస్పద పారిశ్రామికవేత్తగా పేరున్న లింగమనేని రమేష్ కేటాయించే అవకాశం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు లింగమనేని రమేష్ పేరు తప్ప మరో వ్యక్తి పేరు కూడా ఏది తెర మీదకి రాలేదు. జనసేన పార్టీ నాయకుల్లో పెద్దగా చర్చకు కూడా లేదనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తన సినిమాలకు స్థలం ఇచ్చాడనో, లేక తెర వెనక వివిధ రకాల సేవలు అందిస్తున్నాడు తనకనే కారణంతో లింగమనేని రమేష్ కు రాజ్యసభ సీటు ఇస్తే అది ఖచ్చితంగా జనసేనలో రచ్చకు కారణమయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది. ఇప్పటికే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జనసేన నాయకులు రకరకాల కారణాలతోటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా పార్టీకి పెద్దగా సంబంధం లేని లింగమనేని రమేష్కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇది దుమారం రేపడం ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో ఉంది. ఇదే జరిగితే కొంతమంది నాయకులు బహిరంగంగా కూడా విమర్శలు చేయడానికి ఏమాత్రం వెనకాడకపోవచ్చని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ సీట్ల భర్తీకి మే 15 తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్లు వివాదాస్పద పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్తో పాటు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్కు సన్నిహితుడైన మరో పారిశ్రామికవేత్త, ప్రముఖ సినీ నిర్మాత పేరు కూడా ఆ పార్టీలో ప్రచారంలోకి వచ్చిందని ఒక సీనియర్ నాయకుడు వెల్లడించారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ జనసేనకు దక్కే తొలి రాజ్యసభ సీటు విషయంలో తీసుకోబోయే నిర్ణయం అత్యంత కీలకంగా మారబోతుందనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. మరి పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు రాజ్యసభ సీటు కేటాయిస్తారా, లేక ప్రచారం జరుగుతున్నట్లు వివాదాస్పద పారిశ్రామికవేత్తగా పేరున్న లింగమనేని రమేష్కే పవన్ కళ్యాణ్ ఈ సీటు కేటాయిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.